శ్రీనివాసుని దర్శించుకోవాలంటే కనీసం 24 గంటలు క్యూలో ఉండేందుకు సిద్ధమై వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తిరుమల కొండలు నిత్యం భక్తులతో రద్దీగా ఉంటున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయి బయట నారాయణగిరి షెడ్లు కూడా దాటి శిలాతోరణం వరకు ఆపై వరకు కూడా క్యూ లైన్ విస్తరించి ఉంటుంది. దీంతో భక్తులు స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రి వరకు కూడా తిరుమలలో ఇదే పరిస్థితి నెలకొంది. శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. శిలాతోరణం సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లో చేరుతున్న భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తెలిపారు. 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 నుంచి 6 గంటల సమయం, ఎస్ఎస్డి టోకెన్లు, శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 5 నుంచి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దాదాపు 81,000 మంది భక్తులు దర్శించుకోగలిగారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల రూపంలో టీటీడీకి 6,12,00,000 రూపాయల ఆదాయం లభించింది.